బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన్మనోభీష్టవరదం సర్వాభీష్టఫలప్రదం పురందర గురుం వందే దాసశ్రేష్టం దయానిధిం. తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మ ప్రచారాన్ని విస్తారంగా సాగిస్తూ ఉన్నది. అహర్నిశలు సర్వ ప్రాంతముల్లో ఒక భాషాభేదం లేకుండా ఆసేతు హిమాచలంలో ఏదో ఒక రీతిగా ధర్మ ప్రచారం కావాలా. మన సనాతన ధర్మము అడుగంటిపోకూడదు. ఎప్పుడు ఆ ధర్మం యొక్క ద్వారము తెరిచే ఉండాలా. ఈ ఉద్దేశం చేత దేవస్థానపు అధికారులందరూ కూడా చాలా విశేషమైనటువంటి ఆదరణతో ధర్మ ప్రచారాన్ని సాగిస్తూ అందులో భాగంగా కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను ఆధారంగా చేసుకొని ధర్మ ప్రచారం కావించడము ఇదొక పద్ధతి. మునిపే చెప్పాం, ఒక భాషా భేదమని లేదు. ఆంధ్ర భాషనే కాదు, కన్నడ భాష కావచ్చు, తమిళ భాష కావచ్చు, ఇంకితర భాషలు కావచ్చు, ఒక సాహిత్యాన్ని తీసుకొచ్చి ఆ ప్రాంతంలోనైనా అచ్చటి ప్రజలకు ఈ భాషలో ఈ సాహిత్యంలో చెప్పినటువంటి అంశాలను అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రచారం చేయాలనేదే మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందులో ఇప్పటి పాలక మండలి అధ్యక్షులు, ధర్మకర్త మండలి అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారు, పరిపాలనాధ్యక్షులైనటువంటి ప్రియతమ నిర్వహణాధికారులు శ్రీయుతులు డాక్టర్ డి సాంబశివరావు గారు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు తిరుమల శ్రీ కె శ్రీనివాసరాజు గారు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు శ్రీయుతులు పోలా భాస్కర్ గారు, వీరందరూ అహర్నిశలు ధర్మ ప్రచారానికి వారెప్పుడూ కూడా సంసిద్ధులుగా ఉంటూ దాస సాహిత్య ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ద్వారా ధర్మ ప్రచారాన్ని చేయాలని చెప్పేసి వారు తలంచి విశేష కార్యక్రమాలు చేపడుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు, చేయిస్తూ ఉన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు 1979 జూన్ మాసంలో ఆవిర్భవించింది. ఆ తిరుమలేశుని యొక్క దయచే, పురంధరదాసులే మొదలైనటువంటి మహనీయుల యొక్క ఆశీర్వచనములచే ఇది కర్ణాటక భాషలో ఉన్నప్పటికీ కూడా 300 మంది హరిదాసుల సాహిత్యాన్ని, రచనలను ఒక్క కర్ణాటక మాత్రమే కాక సమగ్రమైన దక్షిణ భారతావని అంతా ఈరోజు నిండి ఉంది. ఎక్కడ చూచినా దాస సాహిత్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, దాస సంకీర్తనలే మారుమరుగుతోంది. అందులో విశేషంగా ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఈ గోదావరి తీరవాసులు గోదావరి తీరంలో ఉన్నటువంటి ఉభయ జిల్లాల్లో, పశ్చిమ గోదావరిలో కూడా చిన్న చిన్న గ్రామాలు కూడా ఉన్నది. మా పశ్చిమ గోదావరి జిల్లా భజనా మండలి సభ్యులు చెప్తారు, ఈ జిల్లాలో చిన్న చిన్న గ్రామాల్లో అకస్మాత్తుగా బస్సులు తిరగకుండా ఉండవచ్చు, కానీ దాస సాహిత్య ప్రాజెక్ట్ సంబంధించిన భజనా మండలు లేని గ్రామాలు లేవు. ప్రతి ఒక్క చోట దాస సాహిత్య ప్రాజెక్ట్ భజనా మండలు, ప్రతి చిన్న పల్లెలో కూడా చాలా చక్కగా, అద్భుతంగా, భక్తియుక్తంగా వాళ్ళు భజనలు చేస్తూ ఉన్నారు. దీనికంతటికి కారణం ఏమంటే మన శ్రీ కార్యనిర్వహణాధికారుల యొక్క శ్రీ సాంబశివరావు గారి యొక్క విశేష ప్రోత్సాహమే కారణం అని చెప్పి
ప్రస్తుతం గోదావరి పుష్కరాల మహాపుష్కరాల సుసందర్భంగా రాజమహేంద్రి మున్సిపల్ మైదానము, సుబ్రహ్మణ్య మైదానము, అలాగే పశ్చిమ గోదావరిలో గొప్ప క్షేత్రమైన గోష్పాద క్షేత్రము కోవూరులో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో అఖండ నామ సంకీర్తనము, అలాగే గోదావరికి అటువైపు తీరములోనే మరొక భాగములో భజన కార్యక్రమము, సాంప్రదాయ సంకీర్తనలు, హరినామ సంకీర్తన జరుగుతుంది. ఈ పుష్కరానికి వచ్చినటువంటి భక్తులు గోదావరి స్నానంతో పాటు స్నానము చేత తమ యొక్క తనువును, శరీరాన్ని శుద్ధిపరుచుకున్నట్టే కాక హరినామ సంకీర్తన వాళ్ళ చెవులో పడితే ఆ హరినామ సంకీర్తన విన్న తర్వాత దేహము లోపల ఉన్నటువంటి అంతరంగము కూడా పరిశుద్ధమవుతుంది. ఈ ఉద్దేశ్యము చేత దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా అఖండనామ సంకీర్తనము, హరినామ సంకీర్తన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది. ఇప్పటికే పుష్కరం ప్రారంభమై 6 రోజులు గడిచి 7వ రోజు ప్రారంభమై కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నది. ఈనాటి హరినామ సంకీర్తన కార్యక్రమానికి తుముకూరు, బెంగళూరు నుంచి వచ్చినటువంటి హరిదాస భక్తులు దాస సాహిత్య, దాస సంకీర్తనలో చాలా చక్కగా కృషి చేసినటువంటి బృందము ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఆ బృందాన్ని లీడ్ చేసేవారు శ్రీ సుజయ్ కుమార్ గారు, సుజయ్ కృష్ణ, వారితోటి మిగతా బృందం అందరూ కూడా చేరి ఈ కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతున్నారు. మొట్టమొదట ఈ కార్యక్రమము ఒక శ్రేష్ఠ హరిదాస వర్యులు శ్రీ జగన్నాథ దాస వర్యులని మహనీయులు, వారు సాక్షాత్ హిరణ్యకశిపుని యొక్క తనయుడైన ప్రహ్లాదుని అనుజుడైన సహ్లాదుడనే వ్యక్తి యొక్క అవతారమని చెప్పేసి పెద్దలు చెప్తారు. అటువంటి మహనీయుల అంశతో కూడి పుట్టిన శ్రీ జగన్నాథ దాసుల కీర్తనలు అపారమైన కీర్తనలు. వారి కీర్తనల్లో హరికథామృతసారం అనే గ్రంథము చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. అలాంటి మహనీయుల యొక్క సంకీర్తన, వారి యొక్క మహిమను కొనియాడే ఒక సంకీర్తన శ్రీ శ్యామసుందర విఠల దాసులచే నిర్మించబడినటువంటి కీర్తన దాసరాయ దాసరాయ రంగవలిద దాసరాయ. ఈ కీర్తన గురువందనముచే ఈనాటి కార్యక్రమము హరినామ సంకీర్తనం ప్రారంభమవుతుంది. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. జలజ్యేష్ఠ నిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథ భజే. సాధు సంగ విరిసి కరుణాదీపిడి కైజా రంగావలీద దాసరాయ. రంగావలీద దాసరాయ. రంగావలీద దాసరాయ. రంగావలీద దాసరాయ. రంగావలీద దాసరాయ. రంగావలీద దాసరాయ. సాధు విరిసి కరుణది పీడి కైజా రంగావలీద దాసరాయ. రంగావలీద దాసరాయ.
ಸಾಮಗಾನ ವಿಲೋಲ ಸಾಮಗಾನ ವಿಲೋಲ ಶ್ಯಾಮ ಸುಂದರ ವಿಠಲನ ಸ್ವಾಮಿಯ ಭಕುತ ನಿಸ್ಸೀಮ ಪ್ರಹ್ಲಾದ ಅನುಜ ಪ್ರಹ್ಲಾದ ನಿಸ್ಸೀಮ ಪ್ರಹ್ಲಾದ ಅನುಜ ಪ್ರಹ್ಲಾದ ನಿರೆ ಮಗದಾದ ನಿರೆ ಮಗದಾದ ದಾಸರಾಯ 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 ರಂಗಾವಣಿಗನ ಸುರಾಯ ರಂಗಾವಣಿಗನ ಸುರಾಯ ನಮ್ಮ ರಂಗಾವಲಿಗ ಶ್ರೀರಂಗಾವಲಿಗ ಮಂಡುರಂಗಾವಲಿಗ జగన్నాథదాసవర్యుల మహిమను గూర్చి చెప్పిన సంకీర్తన విన్నాం. జగన్నాథదాసుల గురువులు వారి స్వరూపాన్ని అనుగ్రహించినటువంటి మహనీయులు శ్రీ సత్యబోధ తీర్థుల మహిమను కొనియాడే స్తుతి రచన జగన్నాథదాసుల వారు. నాధన్య నాదేనిందు శ్రీ సత్యబోధరాయర దివ్య చరణ కండు అని సంకీర్తిస్తా తమ గురువులను శ్రీ జగన్నాథదాసులు కొనియాడతారు. ఆ సంకీర్తన వింటాడు. ಹಿಂಗುವ ವಖಿಳ ದೋಷಂಗಡುಲಿ ಮುನಿ ಹಿಂಗುವ ವಖಿಳ ದೋಷಂಗಡುಲಿ ಮುನಿ ಪುಂಗವರಂಘ್ರೀ ಸಂದರುಷಣದಿ ಗಂಗಾದಿ ಮೊದಲಾದ ಮಂಗಳಯುತವಾದ ಗಂಗಾದಿ ಮೊದಲಾದ ಮಂಗಳಯುತವಾದ ತುಂಗಯಾತ್ರೆಯ ಫಲತಾ ಸಮವೆನಿಸುತ್ತ ನಾ ಧನ್ಯನಾದೆ ನಿಂದು ನಾ ಧನ್ಯ ನಾ ಧನ್ಯ ನಾ ಧನ್ಯ ನಾ ಧನ್ಯ ನಾ ಧನ್ಯನಾದೆ ನಿಂದು ಸತ್ಯ ಸೋದರಾಯರ ದಿವ್ಯ ಪಾದವನು ಮಗಂಡು ನಾಧನ್ಯನಾದೆ
క్రమంగా గురువందనము గావిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్నాథదాసులను స్తుతించి, తర్వాత జగన్నాథదాసుల గురువర్యులైన సత్యబోధ తీర్థులను స్తుతించి, తర్వాత కలియుగ కామధేనువులు, కలియుగ చింతామణి, కల్పవృక్షమని ఖ్యాతి పొందిన ఆశేతు హిమాచల పర్యంతము భక్త వృందము తరలి దర్శించుకోవడానికి వస్తారు ఒక క్షేత్రానికి, గురువర్యుల క్షేత్రము, అది మంత్రాలయ క్షేత్రం. ఆ మంత్రాలయంలో వెలిసినటువంటి శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క చరిత్ర మహిమ అద్భుతమైంది. శ్రీ గోపాలదాసవర్యులు, జగన్నాథదాసుల గురువర్యులు వారు ప్రత్యక్షంగా రాఘవేంద్ర స్వామి వారిని చూచి మహిమను తెలుసుకొని అద్భుతంగా వారి సన్నిధిలోనే రచించి గానం చేసినటువంటి గురు రాఘవేంద్రుల కీర్తన, రథములో ఎక్కి అధిరోహించి వస్తూ ఉన్నటువంటి ఆ మహనీయుల యొక్క ఒక దృశ్యాన్ని చూచి ఆశువుగా పాడిన కీర్తన రథవా నేరీదా శ్రీ రాఘవేంద్ర. ఈ కీర్తన వింటాం. ఇప్పటికీ కూడా ప్రతి గురువారము వెండి రథములో ఆ రాఘవేంద్ర స్వామి యొక్క ప్రతీకను పెట్టి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు, ఊరేగింపు చేస్తూ ఉంటారు. అలాంటి దృశ్యాన్ని మన కళ్లకు కట్టినట్టుగా శ్రీ గోపాలదాస వర్యులు చిత్రించారు. ఆ సాహిత్యాన్ని వింటాం. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಸತತ ಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿಪರಿಗೆ ಸತತ ಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿಪರಿಗೆ ಅತಿ ಹಿತದಲ್ಲಿ ಮನೋರಥವ ಕೊಡುವೆನೆಂದು ರಥವನೇರಿದ ರಾಘವೇಂದ್ರ. ಸತತ ಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿಪರಿಗೆ ಸತತ ಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿಪರಿಗೆ ಅತಿ ಹಿತದಲ್ಲಿ ಮನೋರಥವ ಕೊಡುವೆನೆಂದು ರಥವನೇರಿದ ರಾಘವೇಂದ್ರ. ಸದ್ಗುಣಗಣ ಸಾಂದ್ರ ಸತತ ಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿಪರಿಗೆ ಸತತ ಮಾರ್ಗದಿ ಸಂತತ ಸೇವಿಪರಿಗೆ ಅತಿ ಹಿತದಲ್ಲಿ ಮನೋರಥವ ಕೊಡುವೆ ಸದ್ಗುಣಗಣ ಗಳಲ್ಲಿ ಚಲಿಪ ಜನರಲ್ಲಿ ಚತುರ ಗಳಲ್ಲಿ ಚಲಿಪ ಜನರಲ್ಲಿ ಮಿತಿಯಿಲ್ಲದೆ ಬಂದೋಲೈಸುತ್ತಲೇ ಬರಬ ಬೇಡುತ್ತಲೇ ಮಿತಿಯಿಲ್ಲದೆ ಬಂದೋಲೈಸುತ್ತಲೇ ಬರಬ ಬೇಡುತ್ತಲೇ ಸುತ ಪರಿಪರಿಣತರಾಗಿ ಹರಿಗೆ ಸುತ ಪರಿಪರಿಣತರಾಗಿ ಹರಿಗೆ ಗತಿ ಬೇಡತಿ ಸರ್ವತಃ ಬಿಡೆ ಸದ್ಗುಣಗಣ ಅತುಳ ಮಹಿಮಾನ ದಿನದಲ್ಲಿ ಅತುಳ ಮಹಿಮಾನ
ವಂಶದಲ್ಲಿ ಅತುಳ ಮಹಿಮಾನ ದಿನದಲ್ಲಿ ನಿಜ ವಂಶದಲ್ಲಿ ಉತ್ಪತ್ತಿಗಾಗಿ ಉದಿಕದಲ್ಲಿ ಉತ್ಪತ್ತಿಗಾಗಿ ಉದಿಕದಲ್ಲಿ ಉತ್ತಮರೀತಿರಲಿ ಅತಿಶಯವಿರುತ್ತಿರೆ ಪಿತನ ಬಾಧೆಗಳು ಅತಿಶಯವಿರುತ್ತಿರೆ ಪಿತನ ಬಾಧೆಗೆ ಮನ್ಮಥ ಪಿತನೊಲಿಸಿದ ಕರುಣದಲ್ಲಿ ಸದ್ಗುಣಗಳ ಪ್ರಹ್ಲಾದ ವ್ಯಾಸ ಮುನಿಯೇ ಯತಿ ರಾಘವೇಂದ್ರ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಯತಿ ರಾಘವೇಂದ್ರ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಯತಿ ರಾಘವೇಂದ್ರ ಪ್ರಥಮ ಪ್ರಹ್ಲಾದ ವ್ಯಾಸ ಮುನಿಯೇ ಯತಿ ರಾಘವೇಂದ್ರ ಪತ್ರೋಧಾರಿಯೇ ಪರಮುಗಿವೆನು ದೊರೆ ಚಿಟ್ಟಿಯೊಳು ಗೋಪಾಲ ವಿಠಲನ ಸ್ಮರಿಸುತ್ತ ಗೋಪಾಲ ವಿಠಲ ಗೋಪಾಲ ವಿಠಲ ಗೋಪಾಲ ವಿಠಲ ಚಿಟ್ಟಿಯೊಳು ಗೋಪಾಲ ವಿಠಲನ ಸ್ಮರಿಸುತ್ತ ಚಿಟ್ಟಿಯೊಳು ಗೋಪಾಲ ವಿಠಲನ ಸ್ಮರಿಸುತ್ತ ಪ್ರತಿ ಮಂತ್ರಾಲಯದೊಳು ಅತಿ ಮೆರೆವ ಸದ್ಗುಣಗಳ ಸತತ ಮಗದಿ ಸತತ ಸೇವಿ ಬರಿಗೆ ಸತತ ಮಗದಿ ಸತತ ಸೇವಿ ಬರಿಗೆ ಅತಿನಿ ಸತಲಿ ಮನೋರಥ ಕೊಡುವೆ ಸದ್ಗುಣಗಳ గురువందనము తర్వాత దేవతా బృందాన్ని నమస్కరించడము ఒక మార్గమది. గురువులను తర్వాత దేవతల కక్షానికి వెళ్ళాలి. అందులో పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు తీసుకునే శ్రీహరి దగ్గరికి వెళ్ళాలని పురంధరదాసాది మహనీయుల యొక్క అభిప్రాయం. ఈశ్వరుడు మన అందరి మనస్సుకు అభిమాని. మన మనస్సులో ముక్తికి మార్గము ఆ మనస్సేట. ముక్తికి మార్గం ఏదంటే ప్రతి ఒక్కరి మనస్సే, వేరే ఎక్కడ కాదు. మోక్షం అనేది మీ మనస్సులోనే ఉంది. ఆ మనస్సును శుద్ధిపరచుకోండి.
అదే ముక్తికి మార్గం చూపిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. కపిల పరమాత్ముడు తన తల్లికి తత్వోపదేశాలు చేస్తూ, మోక్షం ఎక్కడో ఉందని వెళ్ళొద్దండి, మీ మనస్సే మోక్షాన్ని ఇప్పిస్తుంది. అలాంటి మనస్సును ముందు స్వచ్ఛపరచుకోండి. మనస్సును స్వచ్ఛపరచాలన్నట్టయితే మనస్సుకు అభిమాని అయినటువంటి మహేశ్వరుడు, ఈశ్వరుడు, అతని ప్రార్థన, అతని చింతన, అతని స్తోత్రమే మన మనశ్శుద్ధికి కారణమవుతుంది. మనం ఎన్ని గంగాది నదులు తిరిగినా కూడా దేహం స్వచ్ఛం కావచ్చు, కానీ మనస్సు శుద్ధి కాదు. మనశ్శుద్ధి కలిగేది మహనీయుల యొక్క కథాప్రసంగము చేత, ఆ ఈశ్వరుని ప్రార్థన చేత, ఉత్తమ దేవతల ప్రార్థన చేత. అందుకే విజయ విఠలదాసుల వారు ఈశ్వరుని కొనియాడుతూ శంభో స్వయంభూ సంభవాన్, ఆ ఈశ్వరుడు ఎవరో కాదు, స్వయంభూ అయినటువంటి బ్రహ్మ యొక్క కుమారుడట, గణపతి యొక్క తండ్రి అట, గణపతి చే స్తుతింపబడిన వాడు, బ్రహ్మచే ఆశీస్సులను నొందినటువంటి వ్యక్తి అట. అలాంటి వ్యక్తిని మనము కూడా స్తుతిస్తామని చెప్పేసి ఆ హరిదాసుల యొక్క అభిప్రాయము, ఆ సాహిత్యము, ఆ చక్కటి అద్భుతమైనటువంటి ఆ కీర్తన మనం వింటాం. హరే శ్రీనివాస. వామదేవ విరంచితనయ ఉమా మనోహర ఉగ్రధూర్జటి సమజాజినవసన భూషణ సుమనసోతం వామదేవ విరంచితనయ ఉమా మనోహర ఉగ్రధూర్జటి సమజాజినవసన భూషణ సుమనసోతం కామహర కైలాస మందిర సోమ సూర్యానల విలోచన కామహర కైలాస మందిర సోమ సూర్యానల విలోచన కామిత ప్రద కరుణి సెమగే సదా సుమంగళవా కామిత ప్రద కరుణి సెమగే సదా సుమంగళవా సదా సుమంగళవా సదా సుమంగళవా. అంబరపురహర సాంబ త్రియంబక శంబరారిపు గంభీర కరుణే శంభో స్వయంభూ సంభవానం వినయకాయో జంభారి నూత భవ జంభారి నూత భవ. అంబరపురహర సాంబ త్రియంబక శంబరారిపు గంభీర కరుణే శంభో స్వయంభూ సంభవానం వినయకాయో జంభారి నూత భవ జంభారి నూత భవ. అంబరపురహర సాంబ త్రియంబక శంబరారిపు గంభీర కరుణే శంభో స్వయంభూ సంభవానం వినయకాయో జంభారి నూత భవ జంభారి నూత భవ. పతిత భూషిత శరీరా భక్తరోధర విషకంఠ దురిత హరా అసిత భూషిత శరీర భక్తరోధర విషకంఠ దురిత హర పశుపతి పణిపహరా పావనకార త్రిశూలాఢమరూక హరా ప్రసలన జన వికసితాంబుజ ముఖ శశిధర మదన కదమదమస్తన గగన గుణిత కామక మకర యువాన కదలి రంగన విషజ పదవగురు శంభో స్వయంభూ సంభవానం వినయకాయో జంభారి
ಮುಖ ಜನಕನೆ ಅಜಸುತನ ಸ್ವರ ಭಜನೆಯ ಕಿಡಿಸಿದೆ ಜಗರ ಮಂದಿರ ಗಜಮುಖ ಜನಕನೆ ಗಜಗಮನ ಮುನಿತನು ಜನ ಕಾರಿದನೆ ಭಜಮುನಿ ವಂದಿತ ಭಜಿಸುವೆ ನಿನ್ನಲಿ ಶಂಭೋ ಸ್ವಯಂಭೋ ಸಂಭವ ನಂಬಿದೆ ವಾಯೋ ಸದಾನಮೀಪನ ಹೃದಯ ಗುಣಗುಳ್ಳ ಬಯಸದೆಯುಕ್ತ ಕೊಂಡು ಅಭಯ ಸದಾಶಿವ ಜಾಹ್ನವಿಧರ ಕೃತಮಾಲ ನದಿ ತೀರ ದಿವಸವಾಗಿಪ್ಪ ಸೌಂದರ್ಯ ಸದಾಶಿವ ಜಾಹ್ನವಿಧರ ಕೃತಮಾಲ ನದಿ ತೀರ ದಿವಸವಾಗಿಪ್ಪ ಸೌಂದರ್ಯ ಮಧುರಿಪು ವಿಜಯ ವಿಠಲನ ಪದಾಬ್ಜಕ್ಕೆ ಮಧುಬನೆ ನಿಪ ಪಚ್ಚವದನ ಕೈಲಾಸದ ಶಂಭೋ ಸ್ವಯಂಭೋ ಸಂಭವ ನಂಬಿದೆ ವಾಯೋ ಅಂಬರಪುರ ಹರ ಸಾಂಬ ತ್ರಿಯಂಬಕ ಶಂಬರಾರಿರಿಪು ಗಂಭೀರ ಕರುಣೆ ಶಂಭೋ ಸ್ವಯಂಭು ಸಂಭವ ಶಂಭೋ ಸ್ವಯಂಭು ಸಂಭವ ಶಂಭೋ ಸ್ವಯಂಭು ಸಂಭವ సంకీర్తన సంజీవిని పర్వతాన్ని తెచ్చిన మహనీయుడు ఆంజనేయుడని అందరికీ తెలిసిందే. యుద్ధ భూమిలో రావణాది రాక్షసుల యొక్క బాణములచే అస్త్రములచే దహింపబడి ఛేదింపబడి నిర్వీర్యులుగా పడిపోయినటువంటి ఎందరో కపి సైన్యాన్ని మూర్ఛపడిన లక్ష్మణుణ్ణి కూడా పైకి తీసుకురావాలని చెప్పేసి రాముని యొక్క అభిప్రాయాన్ని అనుసరించి హనుమంతుడు యోజన దూరములో ఉన్నటువంటి సంజీవిని పర్వతాన్ని అవలీలగా చిటికన వేలుపై తీసుకొచ్చాడు. ఆనాటి నుండి అతనికి సంజీవన గిరిధర అని వచ్చింది. ఎవరికైనా ఆరోగ్యము ఆయుష్ అభివృద్ధి కావాలా, ఆరోగ్యం బాగుండాలంటే హనుమంతుని ప్రార్థిస్తాం. అతని ప్రార్థనలో చాలా శబ్దాలు విశేషణాలు ఉంది. సంజీవన గిరిధర పాహిమాం, సంజీవన గిరిధర, సంజీవిని పర్వతాన్ని ధరించిన ఓ హనుమంత నన్ను రక్షించుంటే ఆనాడు యుద్ధభూమిలో పడిపోయినటువంటి ఎందరో వీరులైన కపివరణ్యులను ఆ సంజీవిని పర్వతంలో ఉండే ఓషధుల యొక్క వాసన స్పర్శ మాత్రము చేత అందరూ కూడా తిరిగి జీవించారు. మనకు కూడా రక్ష ఆ హనుమంతుడు. ఈరోజు సంజీవిని పర్వతం లేకున్నా పర్వాలేదు, అయితే సంజీవిని పర్వతాన్ని తెచ్చిన హనుమంతుని యొక్క కీర్తిని మనము స్మరిస్తే చాలట. అందుకే చెప్తారు, మన మోహనదాసుల వారు కొనియాడతారు, సంజీవన గిరిధర పాహిమాం అని. ఆ కీర్తనప్పుడు మనం వింటాం. హరే శ్రీనివాస. సంజీవన గిరిధర పాహి మాం పాహి మాం పాహి మాం
गिरिधर पाहि मां पाहि मां पाहि मां जीवनगिरिधर पाहि मां पाहि मां पाहि मां संजीवन गिरिधर पाहि मां पाहि मां पाहि मां संजीवनगिरिधर पाहि मां पाहि मां पाहि मां संजीवन गिरिधर पाहि मां पाहि मां पाहि मां जीवनगिरिधर पाहि मां पाहि मां पाहि मां जीवन गिरिधर पाहि मां पाहि मां पाहि मां शक्राद्यमराधिश वक्रानन मारुति पाहि मां तीर्थमस शक्नाद्यमरतीश वक्रानमारुति पाहि मां क्रतीर्थवास शक्राद्यमराधिश वक्रानन मारुति पाहि मां जीवनगिरिधर पाहि मां पाहि मां पाहि मां संजीवनगिरिधर पाहि मां पाहि मां पाहि मां मंत्रमूलस्थित कंदोपितनदुत यंत्रोद्धारक पाहि मां मूलस्थित कंदोपितनदूत यन्त्रोद्धारक पाहि मां मंत्रमूलस्थित कंदोपितनदुत यंत्रोद्धारक पाहि मां जीवनगिरिधर पाहि मां पाहि मां पाहि मां संजीवनगिरिधर पाहि मां पाहि मां पाहि मां मोहन विठल दस पोषक माया मोहक भंजन पाहि मां मोहन विठल दस पोषक माया मोहक भंजन पाहि मां संजीवनगिरिधर पाहि मां पाहि मां 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 पाहि मां जीवनगिरिधर पाहि मां पाहि ఎందరో హరిదాసులు చక్కగా ఈ సంకీర్తన నీతి, ధర్మాన్ని, భక్తిని, భగవంతుని గురించి చాలా అద్భుతంగా చెప్పారు.
అయితే ఈ హరిదాసుల యొక్క జీవనం చూస్తుంటే ఎక్కడెక్కడ పుట్టారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకు పుట్టారు. అయితే వారందరూ చేరుకున్నది ఒక్కటే చోట. వారి యొక్క శక్తి, కవన శక్తి, రచనా శక్తి అద్భుతంగా రావాలంటే వారి ఉపాస్యమూర్తి, వారి ఆరాధ్య ఇలవేల్పు ఎవరు అంటే మన తిరుమల గిరీశుడు వెంకటేశ్వర స్వామి. అందుకే వారు ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎక్కడున్నా కూడా ప్రతి సంవత్సరము కూడా పరిగెత్తుకుంటూ ఒక్కసారైనా కూడా నడుచుకుంటూ వాళ్ళ ఊరు నుంచి వచ్చి తిరుమలకు వచ్చి స్వామిని సేవించి ధ్యానించి తపస్సు చేసి తాము చేసే ఆ రచన, సాహిత్య రచనకు వారొక కొత్త శక్తిని పొంది వెళ్ళేవారు. వెంకటేశ్వర స్వామిని గురించి ఎన్నో కీర్తనలు ఒక్కొక్కరు తమ తమ శైలిలో చాలా చక్కగా రాశారు. కేవలం స్వామిని స్తుతించడం మాత్రమే కాదు, ఈ భూమిలో, ఈ పర్వతములో, తిరుమలగిరిలో నివసిస్తే చాలట, ఆ గాలి సోకితే చాలట, అక్కడ ఒక్కరోజు నిద్రపోతే చాలు, ఆ నీటిని సేవిస్తే చాలట, వారిలో ఒక శక్తి వస్తుంది. ఆ వెంకటేశ్వరుడు నివసించే ఆ ప్రాంతమే అటువంటిది, ఆ స్వామి శక్తి అటువంటిదని వారందరికీ కూడా ఒక పుట్టినింటి వంటిది మన తిరుమల క్షేత్రం. అలాంటి హరిదాసులందరూ కూడా రచించిన కీర్తనలు మనము వింటూ ఉన్నాము. అనంతాద్రీష అని ఒక మహనీయులు, పురంధరదాసుల ఈ పరంపరలో వచ్చినటువంటి వారు లక్ష్మీదేవిని కొనియాడతారు. బారే భాగ్యద నిధియే అని చెప్పేసి, కరవీరపురవాసి, కరవీరపురం ఇప్పుడు కొల్హాపురం అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. ఆ పురవాసి అట బారే భాగ్యద నిధి, లక్ష్మిని భాగ్యనిధి అంటున్నాం. భాగ్యం అంటే కేవలము లౌకిక సంపద అని మాత్రమే మనము అనుకోకూడదు. భాగ్య శబ్దానికి చాలా అర్థాలు ఉంది. ఆరోగ్యము భాగ్యం కావచ్చు, మన విద్య ఒక భాగ్యమే. విద్య, ఆరోగ్యము, ఇక సంపద అనుకోండి, జ్ఞానము, తపస్సు అంతా ఒక భాగ్యమే. ఇలాంటి అనేక భాగ్యాలు, ఎన్నో భాగ్యాలంతా కూడా ఇచ్చేది భాగ్యదేవత లక్ష్మీదేవి. ఆమెను వారు కొనియాడుతున్నారు. ఇక్కడ భారే భాగ్యదనిది పిలిచారంటే మనము కేవలం భాగ్యము, డబ్బు, సంపద మాత్రమే లెక్క పెట్టకూడదు. భాగ్యంతో, భాగ్య శబ్దానికి నానార్థాలు ఉన్నది, అవంతా మనం అర్థం చేసుకోవాలని చెప్తూ ఆ కీర్తన ఇప్పుడు వింటాం. భారే భాగ్యద నిధియే కరవీరపుర నివాసే. హరే శ్రీనివాస. ಬಾರೇ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಬಾರೇ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಸಿರಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಸಿರಿಯೇ ಬಾರೇ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ 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 ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಸಿರಿಯೇ ಬಾರೆ ಬಾರೆ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಬಾರೆ ಬಾರೆ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಬಾರೆ ಬಾರೆ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಬಾರಿ ಬಾರಿಗೂ ಸುಖ ತೋರೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಾರೆ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಸಿರಿಯೇ
ಪೊಗಳಲಾರೆನೆ ನಾನು ನಿಗಮವೇದಳ ನೀನು ನಿನ್ನ ಪೊಗಳಲಾರೆನೆ ನಾನು ನಿಗಮವೇದಳೆ ನೀನು ನಿನ್ನ ಪೊಗಳಲಾರೆನೆ ನಾನು ಮಗನ ಪರಾಧವತೆಗೆ ದಣಿಸದೆ ನೀ ಮಗನ ಪರಾಧವತೆಗೆ ದಣಿಸದೆ ನೀ ಲಘು ಬಗೆಯಿಂದಲಿ ಪನ್ನಂಗವೇಣಿಯೇ ಬಾರೆ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಸಿರಿಯೇ ಲೋಕಮಾತೆಯು ನೀನು ನಿನ್ನ ತೋಕನಲ್ಲವೇ ನಾನು ಲೋಕಮಾತೆಯು ನೀನು ನಿನ್ನ ತೋಕನಲ್ಲವೇ ನಾನು ಲೋಕಮಾತೆಯು ನೀನು ನಿನ್ನ ತೋಕನಲ್ಲವೇ ನಾನು ಆಕಳು ಬರುವ ಸ್ವೀಕರಿಸುವ ಪರಿ ಆಕಳು ಬರುವ ಸ್ವೀಕರಿಸುವ ಪರಿ ನೀ ಕರುಣದಿ ಕಾಲ್ ಹಾಗೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಾರೆ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಸಿರಿಯೇ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಸಿರಿಯೇ ನಿವಾಸ ಎನ್ನುಡೆಯ ಅನಂತಾದ್ರೀಶ ಕಡೆಗೂಡಮ್ಮ ನಿವಾಸ ಎನ್ನುಡೆಯ ಅನಂತಾದ್ರೀಶ ಒಡೆಯನಿ ತಲ್ಲಿಗೆ ಮಡಲಿ ಬಹೋದು ಒಡೆಯನಿ ತಲ್ಲಿಗೆ ಮಡಲಿ ಬಹೋದು ರೂಢಿಗುಚಿತವಿದು ನಡೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಾರೆ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಸಿರಿಯೇ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಸಿರಿಯೇ ಬಾರೆ ಬಾರೆ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಬಾರೆ ಬಾರೆ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಬಾರಿ ಬಾರಿ ಕುಶುಭ ತೋರೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಾರೆ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಕರವೀರ ನಿವಾಸಿನಿ భాగ్యద నిధి సర్వభాగ్యాలకు నిధి అయిన శ్రీలక్ష్మిని కొనియాడుతూ ఉన్నాం. మహనీయులు కొనియాడుతూ ప్రశంసిస్తూ ఆమెను ఉపాసిస్తూ ఏమని అడుగుతారు? వాళ్ళు ఏది కూడా అడగరు. అయితే ఇంకొక స్వారస్యం ఏమంటే, ఎవరంటే వారిని అడగొద్దండి మీరు. పుట్టించిన భగవంతుడే ఎవరంటే వారి దగ్గర అడగటము ఆ భగవంతునికే ఒక అవమానం చేసినట్టుగా అవుతుంది. అందుకే ఆ మహనీయులు ప్రార్థిస్తారు, లోకದ ಜನಕ್ಕೆ నా కర ಒಡ್ಡದಂತೆ నీ కరుణిసు తాయే రాకేందు వదనే. పూర్ణచంద్ర ముఖి అయిన లక్ష్మి, ఎవరంటే వారిని వెళ్ళి చేయి చాచి అడిగి నా జీవనాన్ని సరిదిద్దండి అని చెప్పేసి యాచించవద్దండి. భగవంతుడున్నాడు, అతడే రక్షిస్తాడు. మీరు అడగవలసింది మహాత్ముల గొప్పవారితో సంసర్గం, గొప్ప గొప్ప మహనీయులతో పెద్దవారితో
ఉత్తములతో సాంగత్యాన్ని అడగండి గాని కనిపించిన వారిని చేయి చాచి వీరిని నాకు రక్షించండి, నా జీవనాన్ని కాపాడండి ఇలా మాత్రం అడగవద్దండి అని మాకు హిత సందేశాన్ని ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాలి. ఆ కీర్తన శ్రీ మహాలక్ష్మి దేవియే కోమలాంగి అని చెప్పేసి విజయ విఠల దాసుల యొక్క రచన. హరే శ్రీనివాస. ನಿತ್ಯಮುಕ್ತಳೆ ನಿರ್ವಿಕಾರಳೆ ನಿತ್ಯ ಸುಖ ಸಂಪೂರ್ಣೆ ನಿತ್ಯ ನಿತ್ಯ ಜಗದಾಧಾರೆ ಮುಕ್ತ ಮುಕ್ತ ಗುಣ ವಿನುತೆ ಚಿತ್ತೈ ಸುಭಿನ್ನಪವ ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮನ ವಕ್ಷೋ ನಿವಾಸಿನಿ ಭೃತ್ಯವತ್ಸಲೆ ಕಾಯೇ ತ್ರಿಜಗನ್ಮಾತೆ ವಿಖ್ಯಾತೆ ಹೇಮಗರ್ಭಕಾಮಾರಿ ಶಕ್ರ ಸುರಸ್ತೋಮ ವಂದಿತಳೆ ಸೋಮ ಸೋದರಿಯೇ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿಯೇ ಕೋಮಲಾಂಗಿಯೇ ಸಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿಯೇ ಕೋಮಲಾಂಗಿಯೇ ಸಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ಕೋಮಲಾಂಗಿಯೇ ಸಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ಹೇಮಗರ್ಭಕಾಮಾರಿ ಶಕ್ರ ಸುರಸ್ತೋಮ ವಂದಿತಳೆ ಸೋಮ ಸೋದರಿಯೇ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿಯೇ ಕೋಮಲಾಂಗಿಯೇ ಸಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಸಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ಕುಂಕುಮನಸಳೋಳೆ ಮುತ್ತಿನ ಹೊಸ ಕಟ್ಟಾಣಿ ತ್ರಿವಳಿ ಕೊರಳೋಳೆ ಬಟ್ಟ ಕುಂಕುಮನಸಳೋಳೆ ಮುತ್ತಿನ ಹೊಸ ಕಟ್ಟಾಣಿ ತ್ರಿವಳಿ ಕೊರಳೋಳೆ ಇತ್ತ ಪೊನ್ನೋಳೆ ಕಿವಿಯೋಳೆ ಪವಳರದ ಕೈ ಕಟ್ಟು ಕಂಕಣ ಬಳಿಯೋಳೆ ತೊಟ್ಟ ಕುಬುಸಬಿಗಿ ತೊಟ್ಟ ಪಿತಾಂಬರ ಘಟ್ಟ ಬಡಾಣ ಕಲಂದು ಗೆರುಳಿಗೆ ಕಟಿಲಿ ಕೊಳೆಬುದು ಮೇಟಿಗೆ ಕಿರುಬಿಲ ಇಟ್ಟು ಶೋಭಿಸುವ ಅಷ್ಟ ಸಂಪನ್ನೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿಯೇ ಕೋಮಲಾಂಗಿಯೇ ಸಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಸಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ಸಕಲ ಶುಭ ಗುಣ ಭರಿತಾಳೆ ಏಕೋ ದೇವಿಯೇ ವಾಕುಲಾಲಿಸಿ ಕೇಳೆ ಸಕಲ ಶುಭ ಗುಣ ಭರಿತಾಳೆ ಏಕೋ ದೇವಿಯೇ ವಾಕುಲಾಲಿಸಿ ಕೇಳೆ ಲೋಕ ನಿನ್ನಯ ಮಹಲೀಲೆ ಕೊಂಡಾಡುವಂತ ಏಕಮನವಾಗುಶಿಲೆ ಬೇಕು ಬೇಕು ನಿನ್ನ ಪತಿಯ ಪದಾಕ್ಷವ ಏಕಾಂತದಿ ಪೂಜಿ ಪರ ಸಂಗಮ ಕೊಡು ಲೋಕದ ಜನರಿಗೆ ನಾಗರ ಬಣದಂತೆ ನೀ ಕರುಣಿಸುತ್ತಾಯಿ ರಾಗೇಂದು ಅದನೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿಯೇ ಕೋಮಲಾಂಗಿಯೇ ಸಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಸಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ
ಎಂದ ಕುಂದು ದೋಷಗಳಲ್ಲಿ ಮಂದರು ಕರನರಸಿಯೇ ಇಂದಿರೆಯನ್ನ ಕುಂದು ದೋಷಗಳಡಿಯೇ ಅಂದ ಸೌಭಾಗ್ಯ ಸಿರಿಯೇ ತಾಯೇ ನಾ ನಿನ್ನ ಕಂದನು ಮುಂದಕ್ಕೆ ಕಲೆಯೇ ಸಿಂಧು ಶಯನ ಸಿರಿ ವಿಜಯ ವಿಠಲರೆಯ ಎಂದೆಂದಿಗೆ ಮನದಿಂದಗಲದೆ ಆನಂದದಿಂದಲಿ ಬಂದು ಮುಂದು ಕುಣಿಯುವಂತೆ ವಂದಿಸಿ ಬೇಳಮ ಸಿಂಧು ಸುತೆಯಳೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿಯೇ ಕೋಮಲಾಂಗಿಯೇ ರಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ರಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ಹೇಮಕರ ಭಗಾಮಾರಿ ಶಕ್ರ ಸುರ ಸೋಮ ವಂದಿತಳೆ ಸೋಮ ಸೋದರಿಯೇ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿಯೇ ಕೋಮಲಾಂಗಿಯೇ ಕಾಮಗಾಯನ ಪ್ರಿಯಳೇ ఆ శ్రీహరిని భక్త వత్సలుడు భక్త రక్షకుడు ఆపద్బాంధవుడైనటువంటి అతన్ని ఏమని అంటున్నారు? నడెదు బారయ్య భవ కడలిగే కుంభ సంభవ. చాలా చమత్కార శబ్దం. దాస సాహిత్యంలో కేవలము సంగీత మాధ్యమముచే కీర్తనలు పాడుట మాత్రమే కాదు చిచ్చట, సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకొని పాడితే ఈ హరిదాసుల సాహిత్యం ఇది కేవలం ఒక సంగీతానికి వినోదానికి కాలక్షేపం చేసే ఒక సంగీత కచేరీకి మాత్రమే ఇది సీమితం కాదు. ఇది మానవ జీవనాన్ని సరిదిద్దేది. మానవులుగా ఎలాగ బ్రతకాల మేము, ఈ భూమిలో మనకు ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత సార్థకత్వాన్ని ఎలా పరుచుకోవాలి, ఉద్ధారం ఎలా చేసుకోవాలా, తోటి బాంధవులతో ఇలా ఉండాలా, గురువుతో ఇలా వ్యవహరించాలా, శిష్యుని ఏ విధంగా చూడాలా, ఇలాంటి అనేక నిత్య నైమిత్తిక అంశాలను ఈ దాసవర్యులు తమ ఈ కృతుల్లో రచనల్లో చెప్తారు. అందుకే ఇక్కడ ముఖ్యంగా మనము గమనించవలసింది, సాహిత్యాన్ని కూడా చక్కగా అర్థం చేసుకున్నట్టయితే మమ్మలను ఈ భూలోకం నుంచి పైలోకానికి తీసుకెళ్లి ముక్తి మంటపంలో కూర్చోబెడుతుంది ఈ రచనలు. అందుకే సాహిత్యాన్ని గమనించమని చెప్తా. వీళ్ళు ఏమని అడుగుతున్నారు? నడెదు బారయ్య భవ కడలిగే కుంభ సంభవాన్. ఈ భవ సముద్రానికి, నేను ఈ భవం అనే సముద్రం. ఆ రోజు గజేంద్రుడు కూడా ఒక నీటిలో ఉన్నాడు. ఆపద వచ్చింది, మొసలి పట్టింది, భగవంతుని స్తుతించాడు, వచ్చాడు. శిరికింజప్పక శంఖచక్ర యుగములని చెప్పేసి ఏది ఎవరికి చెప్పక శంఖచక్రం ధరించక వచ్చాడో రక్షించాడని విన్నాం. వీరు అడుగుతున్నారు ఇప్పుడు, మేమందరము మాతో పాటు చాలా మంది ఈ సంసారం అనే భవ కడలంటే సంసార సముద్రంలో మనమందరం ఇక్కడే ఉన్నాము, రక్షించడానికి నీవు రా. అయితే సముద్రం అపారమైంది, ఆ సముద్రాన్ని ఎలాగా పరిహరిస్తాడు ఇతడు? ఈ సంసార సముద్రాన్ని తొలగించు అని అడుగుతున్నారు. అయితే ఈ పెద్ద సముద్రాన్ని కూడా ఒక మహనీయుడు తాగివేశాడు, అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షి తన శక్తి చేత చేతిలో పోసుకుని ఆచమనం చేసినట్టుగా సముద్రాన్ని తాగివేశాడని కథ విన్నాం. ఇప్పుడు ఈ విజయ విఠలదాసులు ఆ పరమాత్మని శ్రీహరిని శ్రీమన్నారాయణుని కూడా ఏమని సంబోధిస్తున్నారంటే కుంభ సంభవ అన్నారు. కుంభ సంభవుడు అంటే అగస్త్య మహర్షి. హే కుంభ సంభవ, నారాయణ నీవు కూడా కుంభ సంభవుడే. ఆ అగస్త్య మహర్షి ఆ రోజు ఏ విధంగా సముద్రాన్ని ఆపోషణం చేశాడో, నీటిని ఒక్క చేతిలో పోసుకుని ఎలాగా దాన్ని తాగేశాడో, నీవు కూడా ఈ సంసార సముద్రము భవ సముద్రాన్ని కూడా దీన్ని పరిహరించడానికి ఒక అగస్త్యుని వలె రమ్మని, నడెదు బారయ్య నడుచుకుంటూ రావయ్య భవ కడలిగే ఈ సంసార సముద్రానికి కుంభ సంభవ అన్నారు. చూడండి, ఈ సంసార సముద్రాన్ని పరిహరించడానికి ఆ శ్రీమన్నారాయణుడే కావాలా? అగస్త్యుని వలె వచ్చి ఆనాడు అగస్త్యుడు ఆ సముద్రాన్ని ఎలాగా పానం చేశాడో ఈ సంసార సముద్రాన్ని పూర్తిగా నీవు దీన్ని పరిహరించు అని చెప్పేసి అడిగే చాలా అద్భుతమైనటువంటి సాహిత్యంతో కూడినటువంటి ఈ చక్కటి రచన ఇప్పుడు మనం వింటాం. హరే శ్రీనివాస.
ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ. ಸಡಗರದಿಂದ ಮಲ್ಲಡಿಯ ನಿಡುತ್ತ ಬೇಗ ಎಡಬಲದಲ್ಲಿ ನಿನ್ನ ಮಡದಿ ಗರುಡಗುಡಿ ತಡಮಾಡದೆ ಬಾಬಿಡಸಕ ವೆಂಕಟ ನಡೆದು 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 ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ. ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ. ಸಡಗರದಿಂದ ಮೆಲ್ಲಡಿಯ ನಿಡುತ್ತ ಬೇಗ ಎಡಬಲದಲ್ಲಿ ನಿನ್ನ ಮಡದಿಯ ರೊಡಗುಡಿ ತಡಮಾಡದೆ ಬಾಬಿಡಸಕ ವೆಂಕಟ ನಡೆದು 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 ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ. ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ. ವಿಜಯದಶಮಿ ಆಶ್ವಿತ ಶುದ್ಧ ಮಾಸದಲ್ಲಿ ನಿಜರ ತರುಣನಾಗಿ ಸುಜನರಿಂದು ಹೋದ ಗಜಸಿಂಹ ಮಯೂರ ಬಿಜ ಸಿಂಗ ತಾರಂಗ ಮಠಬಾಪುರ ಎನ್ನಲು ತ್ರಿಜಗವೂ ಕಲೆದೂಗೆ. ಅದನ್ನು ಸ್ತುತಿಯ ಮಾಡಿ ಋತುಗಣ ದೀಪ ಮಾಡಿ ಗಜಮುಖ ನೈಯ ನಿಜಾನಂದ ತಲನೆ ಭುಜಗ ಶ್ರೇಷ್ಠ ನಿಜರಾಜ ಹೃದಯ ಮೆನೆ ಕುದರ ಹೃದಯ ಮೆಟ್ಟಿರದ ತಮ ಕಳೆಯುತ್ತ ನಡೆದು ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ. ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ. ದಕ್ಷಿಣ ದಿಕ್ಕಿನಲ್ಲಿ ರಾಕ್ಷಸರೆ ದೂರಾಗಿ ಒಂದಕ್ಷೋಹಿಣಿ ಬಲ ನಿನಪೇಕ್ಷೆ ಮಾಡುತ್ತಲೀರೆ ಪಕ್ಷಿ ವಾಹನ ನಿಲ್ಲಿಸಿ ಆ ಕ್ಷಣದೋಳು ಫಳರ ಶಿಕ್ಷಿಸಿ ಸುಜನರ ರಕ್ಷಿಸಿ ಮೆರೆದಯ್ಯ. ಕಂಬುಕರಗಳು ಬಂಬೋಡಿರುಡಿರೆ ತುಮುರು ನಾರದ ಹಿಂಬಾಗಿ ಪಾಡಲು ಅಮರದಲ್ಲಿ ಬಾಯದರೆ ತುಂಬಿದರೆ ತುಂಬಿ ಸಮರದಲ್ಲಿ ಬಾರಿ ಶಂಭು ವಂದಿತನೆ ನಡೆದು ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ. ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ. ಪರಿಪಾರಿ ಬಗೆಯಿಂದ ಕರಮ ಮುಗಿತು ಸ್ತುತಿಸೆ ಕರೆದರೆ ಬಾರದೆ ಗರ್ವವು ಯಾತಕೋ ಕರಿಯ ಮೊರೆಯ ಕೇಳಿ ಸಿರಿಗೆ ಹೇಳದೆ ಬಂದೆ ಕರಿರಾಜ ಅವನಿಂದ ಹಿರಿಯಪ್ಪನ ಮಗನೇನೋ. ಶರಣಾಗತ ರಕ್ಷಾಮಣಿ ಎಂಬುವ ಬಿರುದು ಬೇಕಾದರೆ ಶರಕರ ಬಾರಯ್ಯ ಕರುಣ ಗಮನ ಗೋಪಾಲ ವಿಠಲರಾಯ. ವಿಠಲ ವಿಠಲ ಗೋಪಾಲ ವಿಠಲ 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 ವಿಠಲ ವಿಠಲ
విఠల విఠల గోపాల విఠల 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 విఠల హరా విఠల గోపాల విఠల గోపాల విఠల విఠల హరా విఠల విఠల గోపాల విఠల గోపాల ಶರಣಾಗತ ರಕ್ಷಾಮಣಿ ಎಂಬುವ ಬಿರುದು ಬೇಕಾದರೆ ಸರಸರ ವರಯ್ಯ ಕರುಣ ಗಮನ ಗೋಪಾಲ ವಿಠಲ ರಯ ಕರುವಿನ ಮನೆಗವು ನೆನೆದಂತೆ ಕೊರೆಯುತ್ತ ನಡೆದು ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ನಡೆದು ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ಸಡಗರದಿಂದ ಮೆಲ್ಲಡಿಯ ನೀಡುತ್ತ ಬೇಗ ಎಡಬಲದಲ್ಲಿ ನಿನ್ನ ಮಡದಿಯರೊಡಗುಡಿ ತಡವಾಡದೆ ಬಾ ಬಿಡಸಕವೇ ತಡ ನಡೆದು 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 ಬಾರಯ್ಯ ಭವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ನಡೆದು ಬಾರಯ್ಯ ಅವ ಕಡಲಿಗೆ ಕುಂಭ ಸಂಭವ ఈ కీర్తన రచించిన వారు విజయదాసులు అంటారు. విజయ విఠల అనే వారి ముద్రిక. చీకలపరివి అనే గ్రామము రాయచూర్ జిల్లా మానవి తాలూకా దగ్గర ఉండే చిన్న గ్రామంలో పుట్టి పేద కుటుంబములో జనించి ఒకరోజు భుజిస్తే 10 రోజులు ఉపవాసం ఉండే దినములు కూడా ఉన్నది. అయినా నిత్య కర్మానుష్ఠాన వదలక అలాగే సంసార యాత్రను గడుపుతూ ఒకసారి విరక్తితే తన ఊరు తల్లిని తండ్రిని అందరినీ వదిలి కాశీ నగరానికి వెళ్ళిపోతారు. విశ్వేశ్వరుని సేవిస్తూ గంగా స్నానం చేస్తూ ఉంటారు. అలాగా ఒకసారి 2 సార్లు ఇలాగే కాశీకి వెళ్ళొస్తూనే ఉన్నాం. ఒకసారి చాలా విరక్తితో వెళ్ళి గంగా స్నానాన్ని ఆచరించి అనుష్ఠానం చేసి ఒక ధర్మశాలలో ఉండగా రాత్రి స్వప్నములో ఒక్కసారి అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి నదికి అవతలుండే ఇంకొక భాగము వ్యాస కాశీ అంటారు. భగవంతుడు సాక్షాత్ భగవంతుడు అతన్ని తీసుకెళ్ళి అతని నాలుక పైన బీజాక్షరములు రాసి విజయ విఠల అనే ఒక నామాన్ని రాస్తారు. ఆ భగవంతుని పేరు. ఏదో ఒక ఆనందానుభూతి పొందుతున్నారు వారు. ఉన్నట్టుండిగా తాళవాద్య మేళ మంగళ ధ్వనులు వినిపించింది. అది బ్రాహ్మీ ముహూర్తము. కాశీ విశ్వేశ్వరుని పూజలు జరుగుతూ ఉండగా ఆ మేళ తాళములకు మెలకువైపోయింది. చూస్తాడు, ఆశ్చర్యము, ఆనందము. అయ్యో, సాక్షాత్ భగవంతుడు నన్ను అక్కడి గంగా అవతల ఒడ్డుకు తీసుకెళ్లాడు కదా అని ఆనందము ఆ భగవంతుడు అగుపించడం లేదు. అప్పటి నుంచి అతని ముఖంలో కాంతి, ఆ వర్చస్సు పెరిగి తిరిగి వస్తూ ఉండగా ఎంతమంది ఆదరణ అతనికి. అప్పటి నుంచి ఆశువుగా ఎన్నో కీర్తనలను వాళ్ళు రచించారు. ఒక్కసారి తిరుపతి తిరుమలకు వచ్చారు. ఎన్నోసార్లు వస్తూ ఉన్నారు. ఒక సందర్భము బ్రహ్మోత్సవ సందర్భం. దర్శనానికి వెళుతుంటే 7 రోజులు దర్శనం కలగలేదు. మనం ఒకరోజు గంట లేట్ అయిపోతే అందరినీ తిట్టుకుంటాం. 300 రూపాయల టికెట్ ఆన్లైన్లో తీసుకున్నామంటే మాకు ఇంకా దర్శనం కాలేదని చెప్పేసి ఇలా చేస్తాం. ఆ రోజుల్లో వారు 7 రోజులైనా దర్శనం కలగకపోతే చాలా బాధపడుతూ ఉండేవారు. చివరికన్నా, స్వామి నీ దర్శనానికి రాలేదు, నేను నీ భక్తులను చూస్తున్నాను, వచ్చిన వారిని చాలు, అంతటితోనే తృప్తి పడుతున్నానన్నా. అయితే ఆ రోజు రథోత్సవం. 7 రోజులు దాటింది, 8 రోజులు దాటింది. రథోత్సవం, మహారథోత్సవం జరుగుతుంది. రథం నిలబడిపోయింది, కాస్త కదిలి. అందరందుకు ఎందుకు రథం నిలబడింది, ఏం కారణమని చూస్తే అర్థం కాలేదు. ఏదో ఒకరు చెప్పారు. ఏదో అశరీరవాణి అస్పష్టంగా వినిపిస్తూ స్పష్టంగా ఎవరో ఒక మహనీయునికి భగవంతుడు దర్శనం లేకుండా చాలా బాధపడుతున్నాడు, అందుకే భగవంతుడు కదలలేదు. ఎవరొచ్చారని చూస్తే ఎవరో గుళ్ళో ఒక హరిదాసు కాషాయ వస్త్రాన్ని పైన వేసుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని చేతిలో తాళం పెట్టుకుని ఉన్నాడు.
అయితే అతన్ని పిలవండి అని చెప్పేసి వెళ్ళి పిలుచుకొచ్చారు. రథం కదలక గంటలైపోయింది. ఆ సందర్భంలో ఇతడొచ్చి కంటి నిండా ఆనంద బాష్పాలను రాలుస్తూ ప్రార్థించాడట. ఎందుకు స్వామి రథంలో నిలబడిపోయావా? కదలు, సాగి బారయ్యా భవరోగద పితనే. స్వామి నీవు కదలిరా, నీవు భవరోగానికి వైద్యుడవు. నీవు భాగీరథి పిత, భవరోగద వైద్య భాగీరథి పిత, గంగా జనకుడైనటువంటి భవరోగానికి, సంసారం అనే రోగానికి ఔషధం వంటి వాడవా? నీవు కదిలిరా, రథంలో ఉండి అట్లే ఉండకు, భక్తులు చాలా మంది నీ కొరకు వేచి ఉన్నారు, రథంలో నుండి బయటికి రా అనేటప్పటికీ అతని ప్రార్థన పూర్తయిందో లేదో, గంగా ప్రవాహం ఎలాగా పరిగెత్తాలో ఆ విధంగా రథం పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ సందర్భంలో రచించినటువంటి కీర్తన మనము ఇప్పుడు వింటాం. సాగి బారయ్య భవరోగద వైద్యరే భాగీరథి పిత అనే. హరే శ్రీనివాస. ಸಾಗಿ ಬಾರಯ್ಯ ಭವರೋಗದ ವೈದ್ಯನೇ, ಬಾಗಿ ನಿನಗೆ ಚೆನ್ನಾಗಿ ಸ್ತುತಿಪೆನೆಂದು ಭಾಗೀರಥಿ ಪಿತ ಭಾಗವತರ ಸಂಯೋಗ ರಂಗ ಬುರಗಾಗಿರಿ ವೆಂಕಟ, ಸಾಗಿ ಬಾರಯ್ಯ ನೀನು, ಸಾಗಿ ಬಾರಯ್ಯ ನೀನು. ಸಾಗಿ ಬಾರಯ್ಯ ಭವರೋಗದ ವೈದ್ಯನೆ, ಬಾಗಿ ನಿನಗೆ ಚೆನ್ನಾಗಿ ಸ್ತುತಿಪೆನೆಂದು ಭಾಗೀರಥಿ ಪಿತ ಭಾಗವತರ ಸಂಯೋಗ ರಂಗವುರಗಾಗಿರಿ ವೆಂಕಟ, ಸಾಗಿ ಬಾರಯ್ಯ ಗೋವಿಂದ ವೆಂಕಟ, ಸಾಗಿ ಬಾರಯ್ಯ ಸಾಗಿ ಬಾರಯ್ಯ ಭವರೋಗದ ವೈದ್ಯನೆ, ಬಾಗಿ ನಿನಗೆ ಚೆನ್ನಾಗಿ ಸ್ತುತಿಪೆನೆಂದು ಭಾಗೀರಥಿ ಪಿತ ಭಾಗವತರ ಸಂಯೋಗ ರಂಗವುರಗಾಗಿರಿ ವೆಂಕಟ, ಸಾಗಿ ಬಾರಯ್ಯ ನೀನು ಗೋವಿಂದ ವೆಂಕಟ, ಸಾಗಿ ಬಾರಯ್ಯ ನೀನು. ರಥದ ಮಧ್ಯದಲ್ಲಿಪ್ಪನೆ ರಥಾಟಜ ವಾಹನನೇ, ಪಾರ್ಥಗೆ ಒಲಿದವನ ರಥವ ನಡೆಸಿ ಅತಿರಥ ಮಹಾರಥರ ನಿರತರ ಮಾಡಿ ಗೆಲ್ಲಿಸಿ, ಪ್ರಥಮ ದೈವವೇ ಮನ್ಮಥ ಪಿತ ದೈತ್ಯರ ಮತನ ಭಟರ ಮನೋರಥನೆ ದಾರ, ರಥವರ್ಣನೆ ತವ ಕಥಾ ಶ್ರವಣದಲ್ಲಿ ಸುಖವನ ತೋರಿತು ಪ್ರಥಮ ಗದುಡೆಯ, ಸಾಗಿ ಬಾರಯ್ಯ ನೀನು ಗೋವಿಂದ ವೆಂಕಟ, ಸಾಗಿ ಬಾರಯ್ಯ ನೀನು. ಲೋಚನೆ ಸಿರಿವಲ್ಲಭ ಸರ್ವರಿಗೂ ಬಲ್ಲಿದನೆ, ಅಪ್ರತಿಮಲ್ಲ ಪುರವಿರೋಧಿ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲನೆ ಪಾದ ಪಲ್ಲವ ನೋಡುತ್ತ ಎಲ್ಲ ಕಾಲದಿ ನಮನೆಲ್ಲವೂ ಧರಿಬುದು, ಎಲ್ಲಿ ನಿನಗೆ ಸರಿ ಎಲ್ಲವೂ ನೋಡಲು ತಲ್ಲುವುದು, ಬಿರುದಲ್ಲಿ ಕಲಿಕೆ ಗುಣಬಲ್ಲವರಾರಿನು ಎಲ್ಲ ಕಟ್ಟುಕೊನೆಯಲ್ಲಿ ಭವಿಷ್ಯ, ಸಾಗಿ ಬಾರಯ್ಯ ನೀನು ಗೋವಿಂದ ವೆಂಕಟ, ಸಾಗಿ ಬಾರಯ್ಯ ನೀನು. ಮೊದಲು ಮನುಜೋತ್ತಮರು ಕಡೆಯಾಗಿ
ನಿಮ್ಮ ದಾಸರು ಅವರ ಸಂಬಂಧಿಗಳ ವಾದನಂ ಕೊಂಡಿಪ್ಪಂತ ಬ್ರಹ್ಮನೂನ ಸರ್ವೋ ತುಮ್ಮನೇಕ ಗುಣಮ್ಮ ಮಹಿಮ ಭೂಷಿತ ರಮ್ಯ ಧರಣಿ ದೇವಿ ಹಿಮ್ಮೈಷರ ಕುಡಿ ಸಮ್ಮುಖನಾಗುತ್ತ ಸುಮ್ಮನೆ ಭಾವ ಹಿಮ್ಮೆಟ್ಟಿದೆ ಸಿರಿ ವಿಜಯ ವಿಠಲ 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 ವಿಠಲ
విఠల 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 హిమ్మైషరగుడి సమ్ముఖనాగుత సుమ్మనే బాబా హిమ్మెట్టిని తిరి విజయ విఠల అనుపమ్మ చరిత బొరబమ్మ తిరుమలేశ సాగివరయ భవరోగద వైద్యನೆ ಭಾಗಿನಿ ನಗೆ ಚೆನ್ನಾಗಿ ತುತಿಪನೆಂದು ಭಾಗೀರಥಿ ವಿಧ ಭಾಗವತರ ಸಂಯೋಗ ರಂಗಮುರಗಾಗಿರಿ ವೆಂಕಟ ಭವರೋಗದ ವೈದ್ಯನೆ ಸಾಗಿ ಸಾಗಿ ಬಾರಯ್ಯ ಸಾಗಿ ಬಾರಯ್ಯ ಸಾಗಿ ಬಾರಯ್ಯ భగవంతుని ఆహ్వానించే మరొక కీర్తన భీమేశ కృష్ణ అనే ముద్రిక చేత రచింపబడినటువంటి కీర్తన శ్రీకృష్ణుణ్ణి కలియుగములో మనకందరికీ ఉపాసనకు ఒక ఆరాధ్య దేవత అయినటువంటి కలియుగ ప్రభు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నారు. అనుకోవచ్చు అందరూ కృష్ణుడు ద్వాపర యుగంలో కదా కలియుగంలో ఎందుకు అలా భావిస్తే అది తప్పవుతుంది. ద్వాపర యుగంలో ఉండేవాడైనా ద్వాపర యుగము ఒక 100 సంవత్సరాలకు సమాప్తమవుతుంది అనేటప్పుడు మాత్రమే వచ్చాడు, అదృశ్యమైపోయాడు కృష్ణ పరమాత్మ. వచ్చింది ద్వాపర యుగం కొరకు కాదు, కలియుగం కొరకు వచ్చాడు. అందుకే కలియుగంలో మనమందరము ఏ పూజలు చేసినా, ఏ నోములు చేసినా, ఏ వ్రతం చేసినా ఏమంటాము? కృష్ణార్పణం అంటాం. మన ద్వాపర యుగంలో ఉండే వ్యక్తికి ఎందుకు మనం ఇప్పుడు పిలుస్తున్నాము? శ్రీకృష్ణార్పణం ఎందుకు అంటామంటే ఆ కృష్ణుడే చెప్పాడు, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాస్యతి యత్ తపస్యసి చ కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నీవేం చేసినా, యజ్ఞదాన తపస్సు ఏం చేసినా కూడా నాకే అర్పించు. అది అర్జునునికి మాత్రమే కాదు, భగవద్గీతను పఠించు, శ్రవణం చేయు, పారాయణం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం. అందుకే కలియుగంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ భక్తులు, కృష్ణుని ఆరాధ్య భక్తులైన. అందుకే కలియుగంలో ఉండే హరిదాసులందరూ కూడా కృష్ణుని చాలా కొనియాడారు. అందులో ఒక కృష్ణుని స్తుతి, నడెదు బారయ్య కృష్ణ నీ నడెదు బా.
శ్రీకృష్ణ నా దగ్గరికి నడుస్తూ రా అని ప్రార్థించే ఒక చక్కటి సాహిత్యాన్ని ఇప్పుడు వింటాము. హరే శ్రీనివాస. ನಡೆದು ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ 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 ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ನೀನಿ ಗಾ ಗ ಗ ಗ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ಸ ಗ ಮ ಗ ಮ ಗ ಸ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ನೀನಿ ಗಾ ಗ ಗ ಗ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ಗ ಮ ಗ ಮ ಗ ಸ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ನೀನಿ ಗಾ ಗ ಗ ಗ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ಸ ಗ ಮ ಗ ಮ ಗ ಸ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ನೀನಿ ಗಾ ಗ ಗ ಗ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ಗ ಮ ಗ ಮ ಗ ಸ. ನಡೆದು ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ನಡೆದು ಬಾರಯ್ಯ 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 ನಡೆದು 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 ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ. ಪರಪೇಕ್ಷರಹಿತ ನಿನ್ನ ಕುಕ್ಷಿಯೊಳಗೆ ಜಗ ರಕ್ಷಿಸುವನೆಂದು ಪಕ್ಷಿ ವಾಹನ ಪರಪೇಕ್ಷರಹಿತ ನಿನ್ನ ಕುಕ್ಷಿಯೊಳಗೆ ಜಗ ರಕ್ಷಿಸುವನೆಂದು ಪಕ್ಷಿ ವಾಹನ ಪರಪೇಕ್ಷರಹಿತ ನಿನ್ನ ಕುಕ್ಷಿಯೊಳಗೆ ಜಗ ರಕ್ಷಿಸುವನೆಂದು ಪಕ್ಷಸ್ಥಳದಿ ಶ್ರೀಮಲಕ್ಷ್ಮೀ ಧರಿಸಿಕೊಂಡು ಪಕ್ಷ ನೆನೆಸಿನಿ ಪರೀಕ್ಷಕನುಳು ಹಿದಂದಕ್ಷಾದಿ ನೋಡುತ್ತ ಅಸುಕ್ಷದ ಹರಿಯೇ ಅಕ್ಷಾದಿ ನೋಡುತ್ತ ಅಸುಕ್ಷದ ಹರಿಯೇ ನಡೆದು ನಡೆದು ಬಾರಯ್ಯ ನಡೆದು 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 ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ. ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ನೀನಿ ಗಾ ಗ ಗ ಗ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ಸ ಗ ಮ ಗ ಮ ಗ ಸ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ನೀನಿ ಗಾ ಗ ಗ ಗ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ಸ ಗ ಮ ಗ ಮ ಗ ಸ. ಗಜರಾಜವರದನೆ ತ್ರಿಜಗದೊಡೆಯ ನಿನ್ನ ಧ್ವಜ ವಜ್ರಾಂಕುಶಪಾದ ಭಜ ಕರೆ ನೀಸುವಂತ ಗಜರಾಜವರದನೆ ತ್ರಿಜಗದೊಡೆಯ ನಿನ್ನ ಧ್ವಜ ವಜ್ರಾಂಕುಶಪಾದ ಭಜ ಕರೆ ನೀಸುವಂತ ಗಜರಾಜವರದನೆ ತ್ರಿಜಗದೊಡೆಯ ನಿನ್ನ ಧ್ವಜ ವಜ್ರಾಂಕುಶಪಾದ ಭಜ ಕರೆ ನೀಸುವಂತ ಸುಜನರ್ವಂದಿತನಾದ ಕುಜನ ಕುಠಾರಿಯನಿ ಅಜವಿಳ ಗೋಲಿಂಗಂಥ ಜಗಣೇಂದ್ರನ ಪ್ರಿಯ ನಿಜವಾಗಿ ನೋಡೆನ್ನ ರಜತ ಮಗಳೆಯು ನಿಜವಾಗಿ ನೋಡೆನ್ನ ರಜತ ಮಕ್ಕಳೆಯು ನಡೆದು ನಡೆದು ಬಾರಯ್ಯ ನಡೆದು 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 ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ. ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ನೀನಿ ಗಾ ಗ ಗ ಗ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ಸ ಗ ಮ ಗ ಮ ಗ ಸ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ನೀನಿ ಗಾ ಗ ಗ ಗ ನೀನಿ ಸಾ ಸ ಸ ಸ ಸ ಗ ಮ ಗ ಮ ಗ ಸ. ಕಡಲ ಶಯನನಾದ ಬುಡುರಾಜ್ವತನ ಬಿಟ್ಟು ಹಿಡಿಯ
ಭೀಮೇಶ ಕೃಷ್ಣಿನ್ನೊಡೆಯ ನೇನು ತ ಬಂದ ಕಡಲ ಶಯನನಾದ ಉಡುರಾಜ ಕದನ ಬಿಟ್ಟು ಬಿಡಿಯ ಭೀಮೇಶ ಕೃಷ್ಣನೊಡೆಯ ನೇನೂತ ಬಂದ ಕಡಲ ಶಯನನಾದ ಉಡುರಾಡ್ವದನ ಬಿಟ್ಟು ಹಿಡಿಯ ಭೀಮೇಶ ಕೃಷ್ಣಿನ್ನೊಡೆಯ ನೇನು ತ ಬಂದ ಬಡವ ಸುಧಮಗಿಟ್ಟ ಹಿಡಿ ಹಿಡಿ ಎಂದು ಭಾಗ್ಯ ತಡೆಯದೆ ನಿನ್ನಡಿಗಳಿಗೆ ರಘುವೆ ಕೊಡು ಕೊಡು ವರಗಳ ಬೊಡವಿ ಪಳಿಪನೆ ಕೊಡು ಕೊಡು ವರಗಳ ಬೊಡವಿ ಪಳಿಪನೆ ನಡೆದು ನಡೆದು ಬಾರಯ್ಯ ನಡೆದು 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 ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ನಡೆದು ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ನಡೆದು ಬಾರಯ್ಯ 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 ನಡೆದು 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 ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ಬಾರಯ್ಯ ಕೃಷ್ಣ ನಡೆದು ನಿಬಾ 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 ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ನಡೆದು ಬಾ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ನಡೆದು ಬಾ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ನಡೆದು ಬಾ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ನಡೆದು ಬಾ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ನೀ ನಡೆದು ಬಾ ఒక్కొక్క భవనీలో భగవంతుని తమ వద్దకొచ్చి ఆశీర్వదించమని ఒక్కొక్క నామంతో పిలిచారు. మునుపు చెప్పిన ప్రకారంగా భకుతర భవకడలిగే బా కుంభ సంభవ అన్నారు. నడెదు బారయ్య కృష్ణ అన్నారు. ఇంకొక మహనీయులు స్తుతిస్తారు. బాబా భకుతర హృదయ మందిర బారయ్య బాబా శ్రీనివాసరాయ. శ్రీనివాసుని ఆ వెంకటేశ్వర స్వామినే ఒకడు కృష్ణుని పిలిస్తే ఇంకొక వ్యక్తి వెంకటేశ్వర స్వామిని వారిజ లయపతే అని ఈ విధంగా సంబోధిస్తూ బారయ్య బా శ్రీనివాసరాయ, హే శ్రీనివాస నీవే వచ్చి నన్ను అనుగ్రహించని చెప్పేసి ఆ ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో రథాన్ని అధిరోహించి వచ్చినటువంటి ఆ దృశ్యాన్ని ఇవంతా కూడా తాను పొందపరిచి మంచి సాహిత్యముచే చాలా చక్కటి భక్తిని ఉద్భవింపజేసే చాలా అద్భుతమైనటువంటి కీర్తన. దీన్ని వింటారు. వారిజాలయపతే వారిజనాభనే వారిజ భవపిత వారిజ నేత్రనే ವಾರಿಜ ಮಿತ್ರಗಪಾರ ಪ್ರಭಾವನೆ ವಾರಿಜ ಜಾಂಡದ ಕಾರಣ ದೊರೆಯೇ ಬಾರಯ್ಯ ಬಾರಯ್ಯ ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ವಾರಿಜ ಲಯಪತೆ ವಾರಿಜ ನಾಮನೆ ವಾರಿಜ ಭವಪಿತ ವಾರಿಜ ನೇತ್ರನೆ ವಾರಿಜ ಮಿತ್ರ ಕಪಾರ ಪ್ರಭಾವನೆ ವಾರಿಜ ಜಾಂಡದ ಕಾರಣ ದೊರೆಯೇ ಬಾರಯ್ಯ ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ
ಹರಿಮದ ಭಂಗ ಕಾರುಣ್ಯ ಭಾಂಗ ಸಿಂಧು ಶಯನ ಸುಂದರಾಂಗ ಹೇ ನಾರಸಿಂಗ ವಿರಂಚಿಯು ನಂದಿ ವಾಹನ ಮರೇಂದ್ರ ಜನಕ ಸನಂದನಾದಿ ಮುನಿ ವೃಂದ ಬಂದು ನಿಂದು ಹಿಂದಿಮಿತೆಂದು ನಿಂದಾಡಲು ಆನಂದತಿ ಮನಕ್ಕೆ ಬಾರಯ್ಯ ಬಾ 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 ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಜಗಜ್ಜನ್ಮಾದಿಕರ್ತ ಗೋವಿಂದ ಉದರದಿ ಲೋಕಲಘುವಾಗಿ ಧರಿಸಿದ ಮುಕುಂದ ಭಕ್ತರ ಮನಕ್ಕೆ ಜಗಜಾಗಿ ಸೋತ ಹೊಳೆವಾನಂದ ನಿಗಮಾವಳಿಯಿಂದ ಭಕ್ತರ ಮನಕ್ಕೆ ಹೊಳೆವಾನಂದ ನಿಗಮಾವಳಿಯಿಂದ ಅಗಣಿತ ಮುನಿಗಣನ ಗಗ ಮೃಗ ಶಶಿ ಗಗನ ಮಣಾತ್ಯರು ಸೊಗಸಾಗಿ ಬಗೆ ಬಗೆ ಬೊಗಳು ಕಲಿ ಬೇಗ ಜಿಗಿ ಜಿಗಿ ತಾಡಲು ಮುಗುಳು ನಗೆಯ ಮಹರಗ ಗಿರಿವಾಸ ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ವಾಕೋಲಾಲಿ ಸೆನ್ನೊಡೆಯ ಶ್ರೀ ಗೋಪಾಲ ವಿಠಲ ದೇವಾಪರಕು ಅಡಿಗಳ ನೀಡು ಭಕ್ತವತ್ಸಲ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಲ್ಲ ಶ್ರೀ ಗೋಪಾಲ ವಿಠಲ ದೇವಾಪರಕು ಅಡಿಗಳ ನೀಡು ಭಕ್ತವತ್ಸಲ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಲ್ಲ ಮಡುವಿನೊಳಗೆ ಗಜ ಮೊರೆ ಇಡಲಕ್ಷಣ ಮಡದಿಗೂ ಹೇಳದೆ ದುಡನೆ ಬಂದು ಹಿಡಿದು ನಗರನ ಬಾಯಿ ಕಡಿದು ಬಿಡಿಸಿದ ಸಡಗರ ತಲಿರಮೆ ಕೊಡವಿಯೊಡನೆ ಕೂಡಿ ಬಾರಯ್ಯ ಬಾಬಾ 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 ಬಾ ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಮಡುವಿನೊಳಗೆ ಗಜ ಮೊರ ಇಡಲಾಕ್ಷಣ ಮಡದಿಗೂ ಹೇಳದೆ ದುಡನೆ ಬಂದು ಹಿಡಿದು ನಕರನ ಬಾಯಿ ಕಡಿದು ಬಿಡಿಸಿದ ಸಡಗರದಲ್ಲಿ ರಮೆ ಬೊಡವಿಯೊಡನೆ ಕೂಡಿ ಬಾರಯ್ಯ ಬಾಬಾ ಬಾಬಾ ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಭಕುತರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಭಕ್ತವತ್ಸಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ 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 ಗೋವಿಂದ
మహనీయులందరూ ఆ భగవంతుని రమ్మని పిలిచే ఆహ్వానించే ఆ కీర్తన సంకీర్తనను ఇంతవరకు మనం విన్నాం. వాళ్ళు పిలిచింది ఆ శ్రీహరి యొక్క మహిమ అద్వితీయము, అనిర్వచనీయము, అద్భుతము, ఎవరికీ చెప్పడానికి సాధ్యం కాదని. వేదములు చెప్తుంటే వేదములకు సాధ్యం కాదని. వేదములు ఒక్కడుగు ముందుకేస్తే భగవంతుడు 1000 అడుగులు ముందుకు పోయి ఉంటాడు. అతన్ని పట్టడానికి వేదములు చెప్తుంది కానీ పూర్తిగా అతని మహిమ ఉన్నట్టుగా యథాతథంగా చెప్పడానికి వాటికి కూడా శక్యం కాదు. వేదాతీతుడు, సకలాతీతుడైనటువంటి వాడు ఆ శ్రీహరి భగవంతుడు. అయితే అయినను మనకు ఎంత సాధ్యమో అంతవరకు ఆ భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సిందే గాని మౌనంగా ఉండకూడదు. అయితే కొన్ని ధర్మశాస్త్రాలు చెప్తుంది, గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తే చాలండి మోక్షానికి వెళతాం. ఇక మోక్షానికి గంగా నది ఇస్తుంది అన్న తర్వాత హరినామ సంకీర్తన ఎందుకు, ఇంకా వేదములు ఎందుకు, ఉపనిషత్తులు ఎందుకు, తపస్సు ఎందుకు, మునీశ్వరులు ఎందుకు, ఇంకా వారు అరణ్యాల్లో ఎందుకున్నారు? గంగా తీరంలో ఉంటే సరిపోయేది కదా. అయితే పురంధరదాసులు ఈ సంశయాన్ని పరిహరిస్తారు. వాస్తవమే, గంగానది పాపాలను పోగొడుతుంది. అయితే ఎంతవరకు? అది కొంతవరకే. పూర్తిగా మన జన్మజన్మల అనంత జన్మల పాపాలను పోగొట్టడానికి గంగకు సాధ్యం కాదు. ఇక గంగకే కాదని తర్వాత మిగతా అందరికి ఎట్లా సాధ్యమవుతుంది? కాదు. అయితే గంగా నది కంటే శ్రీహరి నామ సంకీర్తన, హరినామ కీర్తన చాలా గొప్పదట. ఒకవేళ మనకు సాధ్యం కాలేదు, శక్తి లేదు, పోవడం కుదరదు కాబట్టి గంగకు వెళ్ళలేదు అని బాధపడొద్దండి. మీరు మీ ఇంట్లో కూర్చున్నా, గంగకు 1000 కిలోమీటర్ల దూరంలో కూర్చున్నా, మా ఇంట్లోనే మనం ఉన్నప్పటికీ కూడా గంగా జనకుడైన ఆ శ్రీహరి నామ సంకీర్తనం చేయండియా. గంగా నది కూడా పరిగెత్తుకుంటూ మీ ఇంటికి మీకు అగుపించకుండా మీ ఇంటి దగ్గరే వాసం చేస్తుంది. మీరు గంగలో వెళ్ళి స్నానం చేస్తే ఎంత పుణ్యమో దానికి 1,00,000 రెట్ల పుణ్యము గంగా జనకుడైన భగవంతుని నామస్మరణము, హరినామ సంకీర్తన చాలంటున్నాం. గంగాది సకల తీర్థంಗಳಿಂದ అధిక ఫల శ్రీహరినామ. గంగాది సకల తీర్థಗಳ ఫల అని చెప్పకూడదు. గంగాది సకల తీర్థముల కంటే అధిక ఫలము శ్రీహరినామము. ఈ గంగకు వెళ్ళాలంటే డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం వెళుతారు, కష్టపడి వెళ్ళాలా. హరినామ సంకీర్తనానికి పేదవాళ్ళు, జ్ఞానులు, దరిద్రులు, పండితులని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందట ఆ నామస్మరణము అని పురంధరదాసులు హరినామ సంకీర్తనం యొక్క మహత్వాన్ని ఈ కీర్తనలో సంకీర్తనలో చెప్తున్నారు. గంగాది సకల తీర్థంಗಳಿಂದ అధిక ఫల శ్రీహరియనామ. హరే శ్రీనివాస. ಗಂಗಾದಿ ಸಕಲ ತೀರ್ಥಂಗಳಿಗಧಿಕ ಶ್ರೀಹರಿಯ ನಾಮ. ಹರಿಯ ನಾಮ, ಹರಿಯ ನಾಮ, ಹರಿಯ ನಾಮ, ಹರಿಯ ನಾಮ, ಹರಿಯ ನಾಮ, ಹರಿಯ ನಾಮ. ಗಂಗಾದಿ ಸಕಲ ತೀರ್ಥಂಗಳಿಗಧಿಕ ಶ್ರೀ ಹರಿಯ ನಾಮ. ಹಿಂಗದೆ ಜನರಿಗೆ ಮಂಗಳಕರವಿದು ಹರಿಯ ನಾಮ. ಗಂಗಾದಿ ಸಕಲ ತೀರ್ಥಂಗಳಿಗಧಿಕ ಶ್ರೀ ಹರಿಯ ನಾಮ. ಹಿಂಗದೆ ಜನರಿಗೆ ಮಂಗಳಕರವಿದು ಹರಿಯ ನಾಮ.
ಶಾಸ್ತ್ರಗಳ ಓದಲರಿಯದವಗೆ ಹರಿಯ ನಾಮ, ಆದಿಪುರುಷನ ಪೂಜಿಸದವಗೆ ಹರಿಯ ನಾಮ. ವೇದಶಾಸ್ತ್ರಗಳ ಓದಲರಿಯದ ಬಗೆ ಹರಿಯ ನಾಮ, ಆದಿಪುರುಷನ ಪೂಜಿಸದ ಬಗೆ ಹರಿಯ ನಾಮ. ಸಾಧಿಸಬೇಕು ಮೋಕ್ಷವೆಂಬುವರಿಗೆ ಹರಿಯ ನಾಮ, ಸಾಧಿಸಬೇಕು ಮೋಕ್ಷವೆಂಬುವರಿಗೆ ಹರಿಯ ನಾಮ. ಸಾಧಿಸಬೇಕು ಮೋಕ್ಷವೆಂಬುವರಿಗೆ ಹರಿಯ ನಾಮ. ಶೋಧಿಸಿಟ್ಟ ಚಿನ್ನದ ಕಟ್ಟಿ ಕಾಣಿರು ಹರಿಯ ನಾಮ. ಗಂಗಾದಿ ಗಂಗಾದಿ ಸಕಲತಿ ಗಂಗಳಿ ಗಣಿತ ಶ್ರೀ ಹರಿಯ ನಾಮ. ನಿಂಗದೆ ಜನರಿಗೆ ಮಂಗಳ ಕರವಿದು ಹರಿಯ ನಾಮ. ವಂದನೆ ಮಾಡದವಗೆ ಹರಿಯ ನಾಮ, ಜ್ಞಾನವು ಇಲ್ಲದ ಮೂಢಾತ್ಮ ಜನರಿಗೆ ಹರಿಯ ನಾಮ. ಜ್ಞಾನ ಸಂಧ್ಯಾ ವಂದನೆ ಮಾಡದವಗೆ ಹರಿಯ ನಾಮ, ಜ್ಞಾನವು ಇಲ್ಲದ ಮೂಢಾತ್ಮ ಜನರಿಗೆ ಹರಿಯ ನಾಮ. ದಾನ ಧರ್ಮದನುಕೂಲವಿಲ್ಲದವಗೆ ಹರಿಯ ನಾಮ, ದಾನ ಧರ್ಮದನುಕೂಲವಿಲ್ಲದವಗೆ ಹರಿಯ ನಾಮ. ಮಾನುಷ ಜನ್ಮ ಸಫಲ ಮಾಡುವುದೇ ಹರಿಯ ನಾಮ. ಗಂಗಾದಿ 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 ಸಕಲತಿ ಗಂಗಳಿ ಗಣಿತ ಶ್ರೀ ಹರಿಯ ನಾಮ. ಇಂಗದೆ ಜನರಿಗೆ ಮಂಗಳ ಕರವಿದು ಹರಿಯ ನಾಮ. ಎಚ್ಚರಿಕೆಯ ಕೊಡುವುದು ಹರಿಯ ನಾಮ, ಜ್ವಾಳಿಗೆ ಹೊಂದು ತುಂಬಿದಂತೆ ಕಾಣಿರು ಹರಿಯ ನಾಮ. ನ್ಯಾಯ ಬೆಳಗ್ಗೆ ಎಚ್ಚರಿಕೆಯ ಕೊಡುವುದು ಹರಿಯ ನಾಮ, ಗಾಳಿಗೆ ಒಂದು ತುಂಬಿಟ್ಟಂತೆ ಕಾಣಿರೋ ಹರಿಯ ನಾಮ. ಕಾಲನ ದೂತರಿಗಳು ನಿಂಪುದು ಹರಿಯ ನಾಮ, ಕಾಲನ ದೂತರಿಗಳು ಕಿಸದಿಪ್ಪುದು ಹರಿಯ ನಾಮ. ತೋಲ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲರಾಯನ ದಿವ್ಯ ನಾಮ. ಗಂಗಾದಿ 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 ಸಕಲತಿ ಗಂಗಳಿ ಗಣಿತ ಶ್ರೀ ಹರಿಯ ನಾಮ. ಇಂಗದೆ ಜನರಿಗೆ ಮಂಗಳ ಕರವಿದು ಹರಿಯ ನಾಮ. ಹರಿಯ ನಾಮ ಹರಿಯ ನಾಮ ಹರಿಯ ನಾಮ 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 ಹರಿಯ ನಾಮ. హరినామ స్మరణము గంగాది నదులను సేవించడము కంటే 1,00,000 రెట్లో 1,00,00,000 రెట్లో అధిక ఫలాన్ని ఇస్తుంది.
హరినామమే, నామస్మరణమే ప్రధానము. అందులో కలియుగంలో నామ సంకీర్తనం కంటే వేరే యజ్ఞం వద్దంటారు. నారద నారాయణుల సంభాషణాత్మకమైన మాటలో ఇదే ఆంతర్యం. నారదుడు నారాయణుణ్ణి, స్వామి మీ యొక్క సాన్నిధ్యం ఎక్కడెక్కడ ఉంటుంది? నేను విన్నది వైకుంఠంలో మాత్రం ఉంటారని, యోగుల హృదయ పీఠములో ఉంటారని, సూర్య మండలములో ఉంటారని విన్నాను. అంతేనా అంటే శ్రీమన్నారాయణుడు నారద మహర్షితో అంటారట, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నీవు అనుకున్నట్టుగా వైకుంఠం మాత్రమే కాదు, సూర్యమండలం మాత్రమే కాదు, యోగుల హృదయమే కాదు, యోగులు కాని, ఋషులు కాని, విద్వాంసులు కానటువంటి సాధారణ మనుష్యులు ఏ భూలోకంలో నేను వారి ఇంట్లో కూర్చొని నా